గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో గతంలో మనం టిప్పు సుల్తాన్ గురించి చూసాము. ఆ తర్వాత వెరీ రీసెంట్గా ధర్మస్థల ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు సరికొత్తగా వచ్చింది శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరు మారుస్తాము, సెయింట్ మేరీ మెట్రో స్టేషన్ చేస్తాము అనేది. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. కర్ణాటక బెంగళూరులో ఉన్నటువంటి శివాజీనగర్ మెట్రో స్టేషన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం సెయింట్ మేరీ మెట్రో స్టేషన్గా మార్చాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. దీనిపై కర్ణాటకతో పాటుగా మహారాష్ట్రలో కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సీఎం సిద్ధరామయ్య చెప్తున్నటువంటి మాట, శివాజీ కర్ణాటకకు చెందినవాడు కాదు, బట్ సెయింట్ మేరీ మాత్రం కర్ణాటకకు చెందినదే అనేటువంటి వాదన చేస్తున్నారు. యాక్చువల్గా ఎందుకని ఇలాంటి సరికొత్త ప్రతిపాదనని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేసింది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. హలో సార్, నమస్తే. సో గతంలో మనం టిప్పు సుల్తాన్ గురించి చూసాము. ఆ తర్వాత వెరీ రీసెంట్గా ధర్మస్థల ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు సరికొత్తగా వచ్చింది శివాజీనగర్ మెట్రో స్టేషన్ పేరు మారుస్తాము, సెయింట్ మేరీ మెట్రో స్టేషన్ చేస్తాము అనేది. ఎందుకని ఇలాంటి ఇష్యూస్ సడన్గా పాపప్ అయి బయటకు వస్తున్నాయి సార్? సిద్ధరామయ్య గారికి ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలని చెప్పి ఒక సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అనుకుంటాను. ఆయనకి హిందీలు అంటారు ఆ బైల్ ముజే మార్ అని చెప్పేసి, ఓకే, కావాలని చెప్పి పిలిచి కొట్టించుకుంటున్నాం అన్నమాట. శివాజీ పార్క్ శివాజీ నగర్ ఎందుకు శివాజీ నగర్ అని చాలా ఫేమస్. సరే, దాని పక్కన ఒక బెసిలికా ఉంది, సెయింట్ మేరీస్. కానీ శివాజీ నగర్ పేరే రేపు మార్చేస్తారా మీరు? మెట్రో స్టేషన్ పక్కన పెట్టండి, శివాజీ నగర్ కూడా మార్చేస్తారా? శివాజీ నగర్ ఐరానికలీ ఈజ్ అ ముస్లిం మెజారిటీ ప్లేస్. అక్కడి నుంచి ఎప్పుడు ముస్లిం ఎమ్మెల్యే గెలుస్తారు అక్కడి నుంచి, బెంగళూరులో. ఇట్ ఇస్ వెరీ ఫేమస్ లొకేషన్. కానీ ఇది ఒక ట్రెండ్గా చూస్తున్నారు మీరు. ఇప్పుడు కాదు, అది టిప్పు సుల్తాన్ మీరు చెప్పినట్ల హిజాబ్ కాంట్రవర్సీలో, దాని తర్వాత ధర్మస్థల. అక్కడ సిద్ధరామయ్య గారికి ఎవరి దగ్గర ఒక పాయింట్ ప్రూవ్ చేయాలని చెప్పి మార్కులు తీసుకోవాలని చెప్పి ట్రై చేస్తున్నారు ఆయన. బహుశా సోనియా గాంధీ ఉండొచ్చు, ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన కుర్సీ చాలా వీక్గా ఉంది. ఇప్పుడు 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్కి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఆయన ఏ రోజు పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకెళ్ళిపోతాడో ఆయనకి తెలియదు, టెన్షన్లో ఉన్నాడు అనమాట. సో సోనియా గాంధీ దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర పాయింట్లు స్కోర్ చేయడానికి మేము చూసినట్టు మీరు చేసామండి, శివాజీ పేరు మార్చేసి సెయింట్ మేరీ పేరు పెట్టాం. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, అఫ్కోర్స్ మహారాష్ట్రలో ఇప్పుడు ఎలక్షన్ లేదనుకోండి, కానీ ముంబై ఎలక్షన్ రాబోతుంది, ముంబై మున్సిపల్ కార్పొరేషన్. అక్కడ ఉన్న పార్టీలు అన్నీ ఇది వాడుకుంటున్నారు ఇప్పుడు. మెయిన్గా బీజేపీ ఆబ్వియస్లీ, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు చేశారు కదా. కానీ శివసేన, ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ ఆల్సో ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నారు. అంటే శివాజీ మీకేం ప్రాబ్లం శివాజీతోనే అని అడుగుతున్నారు అనమాట. చాలామంది అనుకుంటారు రేపు శివాజీని తమిళనాడులో చెప్పినప్పుడు తమిళనాడుకి శివాజీకి ఏం సంబంధం అని అడుగుతారు. తంజావూరు రూల్ చేసింది మరాఠాస్, అక్కడ దాకా వెళ్ళారు మరాఠాస్, తంజావూరు దాకా. సో కంటిగ్యూస్గా ఉండని చెప్పట్లేదు, కానీ తంజావూరు ఆల్సో వాజ్ రూల్డ్ బై మరాఠాస్ అట్ వన్ టైం. ఈ ప్రాబ్లం లేని ప్రాబ్లంని తీసుకొని తల మీద ఎందుకు పెట్టుకుంటారో ఈయన సిద్ధరామయ్య ఎందుకు చేస్తాడో అర్థం కావట్లేదు. ధర్మస్థల కూడా అదే చూసాం మనం. నీ జర్క్ రియాక్షన్ అంటాం ఇంగ్లీష్లో. అంటే సడన్గా ఒక డిసిషన్ తీసుకోవడం. మీరు ఏదైనా డిసిషన్ తీసుకున్నప్పుడు 10 సార్లు 100 సార్లు ఆలోచించాల్సి వస్తుంది వెన్ యూఆర్ ఇన్ దాట్ పొజిషన్. ఇప్పుడు మోదీ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ట్రంప్ కామెంట్ చేస్తే, లేకుంటే అక్కడ ఉన్న మిగతా వాళ్ళ దగ్గర వాళ్ళ క్యాబినెట్లో ఉన్న వాళ్ళు మాట్లాడితే రియాక్ట్ కాకూడదు. ఎందుకంటే మనం రియాక్ట్ అయితే మనం వాళ్ళగా అయిపోతాం. మనం కూడా వీ షుడ్ బి మెచ్యూర్. సరే మీరు తిట్టారు కదా, కరెక్ట్, నో ప్రాబ్లం. ఆ యాటిట్యూడ్ తీసుకురావాల్సి వస్తుంది మనకి. అది కాదు కదా. ఇదేమవుతుందంటే బేసిక్లీ నేను చేశాను చూడండి మేడం, నేను పేరు మార్చి మీకు ఇచ్చేసాను. ధర్మస్థల కూడా అంతే జరిగింది. ధర్మస్థల ఎందుకు, వాట్ ఇస్ ద ప్రాబ్లం? ధర్మస్థలాలు ఒకరు వచ్చి అలిగేషన్ చేస్తే ఇంత పెద్ద గొడవ చేయక్కర్లేదు. పొద్దున సిద్ధరామయ్య గారు చెప్పారు ఆ రోజు, ఈయన ఫస్ట్ టైం అలిగేషన్ చేసినప్పుడు, దాంట్లో ఏం లేదు అని చెప్పారు. టిపికల్ కన్నడ స్టైల్, టిపికల్ సిద్ధరామయ్య స్టైల్. సాయంత్రం దాకా పాట మారిపోయింది. ఎస్ఐటీని పెడుతున్నాం, చాలా సీరియస్ ఆరోపణలు చేస్తున్నాం. అదే పొద్దున ఒక మాట చెప్పి సాయంత్రం ఇంకో మాట చెప్తారు, అదే సిద్ధరామయ్య. ఒక స్టెబిలిటీ లేదు ఆయనకి. అది ఆయన పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్లో కనిపిస్తుంది, ఆయన బిహేవ్ చేస్తుంది కనిపిస్తుంది, చిన్నస్వామి స్టేడియంలో జరిగిన స్టాంపీడ్లో కనిపిస్తుంది. ఎక్కడైనా చూడండి, తప్పు నాది కాదు, తప్పు ఇంకొకటిది. ఇది మనం ఒకసారి ఇంట్లో కొట్లాడుతున్నప్పుడు చూస్తాం, మనం చిన్న చిన్న క్రికెట్ ఆడుతున్నా చూస్తాం గల్లీలో. ఎప్పుడు అవుట్ అయిపోయినా నేను అవుట్ కాలేదంటాడు.
అది సంగతి సిద్ధరామయ్య లాగా. నేను చేయలేదు, వాళ్ళు చేశారు ఇదంతా. వాళ్ళు చేసిన గొడవ. ఆడు మాస్ మ్యాన్ వచ్చి చెప్పాడు మేమేం చేయాలి. మీరు ముఖ్యమంత్రి అండి, మీకు ఒక మెచ్యూరిటీ ఉండాలి. అక్కడ లేనిపోయిన ప్రాబ్లం. మీరు ఎవరి కోసం అది పేరు మార్చారు. ఇప్పుడు చూడండి, అది చిన్న ఒక న్యూస్, లోకల్ న్యూస్ ఉండాల్సింది ఇప్పుడు నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంకా కాంగ్రెస్ది చాలా మటుకు తెలిసి ఇప్పుడు రాబోయే ఎలక్షన్ బీహార్ కానివ్వండి, అస్సాంలో కానీ బీజేపీ వాళ్ళు మస్తు వాడుకుంటారు దీన్ని. అది కాకుండా మహారాష్ట్రలో మీ ఓన్ పొలిటికల్ పార్టీలు, మీ ఓన్ ఇండియా అలయన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మిమ్మల్ని పేరు ఎందుకు మార్చారని అడుగుతున్నారు. మీరు జవాబు ఇవ్వాల్సిందే. ఎందుకంటే రేపు మళ్ళీ వాళ్ళు మహారాష్ట్ర తన్ని బయటకు పంపించేస్తారు అలయన్స్ని. యాజ్ ఇట్ ఈస్ అలయన్స్ చాలా వీక్ ఉంది అక్కడ. మెయిన్ ప్రాబ్లం ఏంటి? టిప్పు సుల్తాన్. టిప్పు సుల్తాన్ మా దగ్గర కేరళలో కుక్కలకి తిప్పు అని పేరు పెడతారు. అంత దే హేట్ టిప్పు సుల్తాన్ సో మచ్. ఎందుకలా? 800 గుడిలు పలగొట్టారండి. 800 టెంపుల్స్, చిన్నది పెద్దది మీడియం సైజ్ అన్నీ కలిపి. అది కాకుండా ఎంతోమంది హిందువుల్ని హత్య చేశారు. వై? మీరు మ్యాంగ్లూరుకి వెళ్ళి తిప్పు అని చెప్పండి ఒకసారి. మ్యాంగ్లూరు క్రిస్టియన్స్ దగ్గర వెళ్ళి టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడండి, చంపమే కొడతారు వాళ్ళు. వాళ్ళ పేరు ఇక్కడ చేయకని చెప్తారు. ఎందుకంటే ఆ టైంలో మంగళూరు నుంచి వేలాది మంది క్రిస్టియన్స్ని మార్చ్ చేసుకుంటూ శ్రీరంగపట్నం దాకా తీసుకెళ్ళి దాంట్లో చాలామంది ఆన్ ద వే చనిపోయారు. సో మంగళూరు క్రిస్టియన్స్ ఆల్సో హేట్ దెమ్. సో నాట్ ఓన్లీ హిందూస్. దాని తర్వాత మన బ్రాహ్మిన్స్ గురించి తెలుసు మీకు, కర్ణాటకలో ఉన్న వాళ్ళు దివాళీ అబ్జర్వ్ చేయరు. వాళ్ళు ఒక కమ్యూనిటీ ఉన్నారు, వాళ్ళు ఆ పర్టికులర్ బ్రాహ్మిన్ కమ్యూనిటీ వాళ్ళు ఎప్పుడు దివాళీ సెలబ్రేట్ చేయరు. కానీ దానికన్నా ఒకరోజు ముందు టిప్పు సుల్తాన్ వచ్చి వందలాది మంది బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ని చంపేశారు. సో అదే టిప్పు సుల్తాన్ని మీరు ఎందుకు మళ్ళీ సెలబ్రేషన్ చేస్తున్నారు? దా ట్రైన్ ఆయన పేరు మీద పెట్టారు, దానికన్నా ముందు అది తీసిపడేశారు బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు. మళ్ళీ ఆయన సెలబ్రేషన్ చేస్తున్నారు, హాలిడే డిక్లేర్ చేయాలంటున్నారు. ఒక ఇంత అత్యాచారాలు చేసిన తర్వాత కూడా మీరు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు? ఇది ఎట్లయిపోయిందంటే, మీరు మన అలావుద్దీన్ ఖిల్జీ కానివ్వండి, ఔరంగజీబ్ లాంటి వాళ్ళని మీరు మహారాజాలాగా తయారు చేసి మళ్ళీ కూర్చోబెడుతున్నారు ఒక పెడస్టల్ మీద. టిప్పు సుల్తాన్ హిస్టరీ ఈజ్ ఓవర్. టిప్పు సుల్తాన్ కానీ వాళ్ళ ఫాదర్ హైదర్ అలీ కానీ మీరు కేరళ నుంచి సుల్తాన్ బത്തേరి నుంచి కేరళ ఎంటర్ అయి నార్దర్న్ మలబార్ మొత్తం ధ్వంసం చేసి గురువాయూర్ దాకా వెళ్ళారు టిప్పు సుల్తాన్. గురువాయూర్ టెంపుల్ లోపల ఎంటర్ చేయలేకపోయారు. అక్కడ నాయర్ పట్టాలం ఉండే, నాయర్ ఆర్మీ ట్రావెంకోర్ది, నౌ ఇట్ ఇస్ కాల్డ్ మెడ్రాస్ రెజిమెంట్, ఇండియన్ ఆర్మీలో మోజ్ అయిన తర్వాత వాళ్ళు కొట్టారు టిప్పు సుల్తాన్ని. ఆ రోజు నుంచి టిప్పు సుల్తాన్ వండుకుంటే నేను నడుస్తూనే పోతాడు. ఇప్పుడు కుడ్ నెవర్ వాక్ స్ట్రైట్ అగైన్. ఆ రోజు గురువాయూర్ దగ్గర నుంచి కొట్టిన దెబ్బకి టిప్పు సుల్తాన్ మళ్ళీ ఎప్పుడు రికవర్ కాలేదు. దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు చేతిలో పడ్డాడు, బ్రిటిష్ వాళ్ళు చంపేశారు. అది ఇంకో స్టోరీ అది. కానీ ఆ బిల్డప్ ఏమి ఇచ్చారంటే టిప్పు సుల్తాన్ చాలా హ్యాండ్సమ్ ఫెలో. యాక్చువల్లీ ఒరిజినల్ ఫోటో చూస్తే ఏడుస్తారు ఎవరైనా, కానీ బిల్డప్ అట్లా ఇచ్చారనమాట. ఇది మన దగ్గర ఈ ముస్లిం రూలర్స్ కొంతమందిని మంచిగా పెయింటింగ్ చేసి ఇంత బాగుంటాడు చూడడానికి, జోడా చేస్తారు. అంత సినిమాలు చూపిస్తారు చూడండి, ఎవరో ఇంత బ్యూటిఫుల్ ఉన్నాడు రాజు. ఇది బిల్డప్ అన్నమాట. సో మీరు దాన్ని ఐసోలేషన్లో చూడకూడదు, దాన్ని కనెక్టింగ్ ద డాట్స్ అంటారు. మన టిప్పు సుల్తాన్, ధర్మస్థల, ఇప్పుడు సెయింట్ మేరీస్, శివాజీ పార్క్ హెస్ బికమ్, శివాజీ మెట్రో స్టేషన్ హెస్ బికమ్ సెయింట్ మేరీ. ఎందుకు? మీకు ఒక కమ్యూనిటీని ప్లీజ్ చేయాలంటే ఓపెన్గా చెప్పండి, మేము ఆ కమ్యూనిటీ కోసం చేస్తున్నాం. ఏదో లాజిక్, దాని పక్కన ఒక స్టేషన్ ఉంది, దాని పక్కన ఒక చర్చ్ ఉంది, సెయింట్ మేరీస్ బసిలికా ఉంది, దానికోసం అది ముందే చేయాలి ఉండండి. అది వై నౌ? అట్లాంటి చాలా ఉంటాయి. ఇప్పుడు మన హైదరాబాద్లో కూడా ఎన్నో స్టేషన్స్ పక్కన ఏదో ఉంటుంది, మీరు పేర్లు పెట్టుకుంటే పోతారు అట్లనే. అది కాదు కదా, దానికి ఒక రీజనింగ్ ఉంటుంది. దానికి మనం ఏదైనా కానివ్వండి, మనం ఒక స్టేషన్ పెట్టినా కానీ పేరు పెట్టినా కానీ దానికి ఒక రీజన్ ఉంటుంది. మా దగ్గర బొలారం ఉందండి, నేను ఉండే దాని దగ్గర బొలారం ఉంది. బొలారం పేరు ఎట్లా వచ్చింది చాలా మందికి చాలా తెలియదు కూడా. అది ఎవరో అన్నారు బోలో రామ్ పెట్టారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రైల్వే ట్రాక్ వేస్తున్నప్పుడు ఇండియన్ లేబరర్స్ని యూజ్ చేస్తారు, వాళ్ళు బోలోరామ్ అన్నారంటే బొలారం అయిపోయిందంట. అది బహుశా ఉండొచ్చు. అల్వాల్, నేను ఉండే ఏరియా అల్వార్లో వచ్చినారు. అల్వార్ వాళ్ళు అక్కడ వచ్చిన పాత గుడి ఒకటి ఉంది, వెంకటేశ్వర గుడి, చాలా పాతది. మహారాజ్ కృష్ణప్రసాద్ టైం కన్నా ముందు ఉన్న గుడి అదే. ఆ గుడితోని అల్వార్లో వచ్చారు, అల్వాల్ అయిపోయింది. కొంతమంది అన్న అది కాదు, అల్వార్ రాజస్థాన్ నుంచి చాలామంది వచ్చారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. దానికోసం కరెక్ట్, వాళ్ళు చాలామంది ఇప్పుడు మీ సురానా ఫ్యామిలీ అంతా చూడండి, వాళ్ళందరూ ఒరిజినల్లీ బొలారం అల్వాల్ నుంచి వాళ్ళు ఒరిజినల్లీ అక్కడ ఆ పేరు వచ్చిందనమాట. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, దిస్ ఎంటైర్ ఇష్యూ మీరు చూస్తున్న ఇష్యూ ఏంటంటే ఒక రిలీజియస్ కొనటేషన్ వచ్చేస్తుంది. దీనికి ఒక రిలీజియస్ యాంగిల్ తీసుకొచ్చారు. ఆ రిలీజియస్ యాంగిల్ని ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు మన ఔరంగాబాద్ పేరు మార్చి హిందూ పేరు తీసుకొచ్చారు. ఢిల్లీలో చాలా రోడ్ల పేరు మార్చేశారు, మనం చూసాము. ఎందుకు చేశారంటే మన మీద అత్యాచారం. మీరు బర్లిన్కి వెళ్ళి, జర్మనీకి వెళ్ళి, లేకుంటే ఇజ్రాయెల్ వెళ్ళి మీరు హిట్లర్ స్ట్రీట్ చూస్తారు ఎక్కడైనా ఎప్పుడైనా? మన దగ్గర ఢిల్లీలో ఔరంగజేబ్ రోడ్ ఉండే,
ఆలోచించండి. మీరు టెలవీవ్ లేకుండా ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ హిట్లర్ స్ట్రీట్ అని పెట్టండి ఒకటి. లాజిక్ అది సేమ్ థింగ్. ఔరంగజేబ్ చేసిన అత్యాచారాలు ఏం తక్కువ కాదు. ద సేమ్ థింగ్ దట్ హీ హెస్ డన్. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ నౌ బేసిక్లీ ఏంటంటే ఇట్లాంటి పని చేస్తేనే మీకు మార్కులు రావు. మీ పార్టీకి ఉన్న పబ్లిసిటీ, మీ పార్టీకి ఉన్న నెగటివ్ పబ్లిసిటీతో మీకు ఉన్న ఓట్లు కూడా పోతాయి. ఇది ఇప్పుడు కాదు, చాలా టైం నుంచి ట్రై చేస్తున్నారు కాంగ్రెస్ వేరియస్ చీఫ్ మినిస్టర్స్. ఎందుకంటే వాళ్ళకు భయం ఏంటంటే ఒక డైనాసిటీ అక్కడ ఢిల్లీలో కూర్చున్నారు. ముందు మన దగ్గర ఉండే కదా ఢిల్లీ సుల్తానేట్ నుంచి వాళ్ళు అక్కడెక్కడ బీదర్ నువ్వు చూసుకో, నువ్వు ఇటువైపు హైదరాబాద్ నువ్వు చూసుకో అని చెప్పి ఇచ్చేస్తారు. నిజాములు కూడా అట్లా వచ్చారు కదా, నిజాములు కూడా అట్లా వచ్చారు కదా. వాళ్ళు దేవర్ సబ్సిడరీ ఆఫ్ ద ముఘల్ డైనాసిటీ. వాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు ఇండిపెండెంట్ అయిపోయారు. సో అది ఇప్పుడు కూడా అంతే. వీళ్ళ డైనాసిటీ ఇది, దాని నుంచి వెళ్ళలేదు ఇప్పుడు కూడా. అప్పుడు కొంతమంది అడగవచ్చు బీజేపీ వాళ్ళు తక్కువనా, బీజేపీ వాళ్ళు కూడా అమిత్ షా భజన పాడతారు కదా, మోదీ భజన పాడతారు, కరెక్ట్, దాని తప్పేం లేదు. కానీ వాళ్ళు ఫ్యామిలీ పార్టీ కాదు, అది డిఫరెన్స్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు వాళ్ళు 20-30 సంవత్సరాల నుంచి పనిచేసి పైకి వచ్చిన వాళ్ళు. మ్యాక్సిమం 10 సంవత్సరాలు పనిచేసి ఉంటారు రాహుల్ గాంధీ. లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయిపోయి వాళ్ళ పార్టీలో 30 సంవత్సరాలు పనిచేసిన మనుషులు ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. వాళ్ళకి ఎవరికి పదవి రాలేదు. సో యు ఆర్ క్రియేటింగ్ ఎ సిస్టమ్ మీ ఓట్ల కోసం. ఒకటి మీ ఏం చెప్తారు, మనం చూస్తాం ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఓవేసీ ఐ లైక్ హిమ్ బికాజ్ ఆయన నాకు ఎందుకు నచ్చుతుంది అంటే ఓపెన్గా చెప్పేస్తాడు మేము ముస్లిమ్స్కే పనిచేస్తామని చెప్పేసి. ఆయనకి ఏ అపాలజీ లేదు. రాజా సింగ్ అట్లనే మేము హిందువులకే పనిచేస్తామని చెప్తాడు. కానీ అక్కడ లేని ఇక్కడ లేని 2 పడవల్లో కాలు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు. అట్లా పడిపోతారు మీరు అంతే. సో యూ డిసైడ్ ఆన్ యువర్ లాయల్టీ. మీరు ఏ పార్టీకి మీరు పనిచేస్తున్న అపాలజీ కాకుండా మీరు క్లియర్గా చెప్పండి మేము వీళ్ళ కోసం పనిచేస్తున్నాం. సిద్ధరామయ్య షుడ్ సే క్లియర్లీ ఫైన్, మాకు హిందూ ఓట్లు అక్కర్లేదు, మేము క్రిస్టియన్ ఓట్ల కోసం ముస్లిం ఓట్ల కోసం పనిచేస్తాము, మేము దానికోసం తీసుకుంటాము. ఉత్తరప్రదేశ్లో చూస్తాం మనం, అక్కడ అన్ని సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ముస్లిమ్స్కే మాట్లాడతారు, వాళ్ళు ఇంకెవరి కోసం మాట్లాడరు. ఆయన ఓన్ కమ్యూనిటీ గురించి మాట్లాడు, యాదవ్ కమ్యూనిటీ గురించి. అది మనం చూస్తాం, అస్సాంలో చూస్తున్నాం అదే కదా. గౌరవ్ గొగోయ్ ఇప్పుడు కూడా అదే పాట పాడుతున్నారు. ఆ 21 సీట్లలో మెజారిటీ ఉంది ముస్లిమ్స్, నా ఓటు వస్తుంది. అది ఏఓడిఎఫ్ తీసుకెళ్ళిపోతాడు ఆ ఓట్లని, మళ్ళీ అదే రోడ్ మీద వస్తాడు గౌరవ్ గొగోయ్. సో ఈ ప్లీజ్ చేయడం మొదలు పెట్టండి, బంద్ చేయండి. మీరు యు స్టార్ట్ బీయింగ్ వెరీ ట్రూ టు యువర్ సెల్ఫ్. సీదా చెప్పండి, నేను చేస్తున్నా ఓట్ల కోసం చేస్తున్నా బాబు. అప్పుడు చాలామంది అడ్మైర్ చేస్తారు, అట్లీస్ట్ నిజం చెప్పాను కదా ఇడని చెప్పి. సిద్ధరామయ్య ప్రాబ్లం లేకుండా ఏంటంటే ఆయన అక్కడ లేని ఇక్కడ లేని పరిస్థితి. ఇప్పుడు చూడండి, ఈ ఆర్డర్ కూడా రాసిస్తాను మీకు స్టాంప్ పేపర్ మీద 2 రోజులు. ఇప్పుడు అప్రూవ్ కూడా కాలేదు ప్రపోజల్ ఇది. ఎందుకంటే బెంగళూరు మెట్రోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్టేక్ ఉంది. మన దగ్గర లాగానే మన దగ్గర ఉన్న హైదరాబాద్ మెట్రోలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టేక్ ఉంది. వాళ్ళకి ఫైనాన్సింగ్ గ్యాప్ ఒకటి ఉంటుంది. ఆ గ్యాప్ వాళ్ళు ఫిలప్ చేస్తారు. మీరు బడ్జెట్కి డెఫిసిట్కి నడుమ గ్యాప్ ఒకటి ఉంటుంది. ఆ గ్యాప్ వాళ్ళు ఫిలప్ చేస్తారు గవర్నమెంట్. అక్కడ కూడా అంతే సంగతి. సో డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు ఏం చేయరు. సో చేసినప్పుడు రిజెక్ట్ చేసి పడేస్తారు. అప్పుడు ఏమంటారు, చూడండి బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు, బీజేపీ వాళ్ళు మమ్మల్ని చేయట్లేదు అని చెప్పేసి. చూడండి మేము ట్రై చేసామండి మీకోసం క్రిస్టియన్ ఓట్లు, కేరళలో క్రిస్టియన్స్ ఇదంతా ఆలోచించాలి, మణిపూర్లో ఏం జరిగింది మర్చిపోకండి, ఇదే డైలాగులు వస్తుంది అన్న. సరే, ఇప్పుడు మనం టిప్పు సుల్తాన్ గురించి మాట్లాడుకున్న తర్వాత శివాజీనగర్ కాస్త సెయింట్ మేరీస్ అవుతుంది అనుకున్నప్పుడు మధ్యలో వచ్చినటువంటి ధర్మస్థల అది కంటిన్యూ అవుతూనే ఉంది కదా సార్. దానికి ఒక ఫుల్ స్టాప్ పడలేదు. యాక్చువల్గా ఆ కాంట్రవర్సీ వెనకాల, లేకుంటే ఈ కంప్లీట్ ఒక నరేషన్ వెనకాల ఎవరున్నారు అనేది బయటికి రాలేదు, ఎప్పుడు రాదు. సిట్ ఒకటి ఉంది, ఆ తర్వాత ఈడీ అన్నారు, సిబిఐ అన్నారు. ఈడీ ఓన్లీ మనీ ట్రయల్లో వస్తుందండి. ఈడీ ఇన్వెస్టిగేషన్ పవర్స్ లేదు. ఇన్వెస్టిగేషన్ పవర్ సిబిఐ దగ్గర ఉంది. ఈడీ ఒక కేసు ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఈడీ రూల్ ప్రకారం దానికి ఒక ఎఫ్ఐఆర్ ఉండాలి. అంటే మీరు డబ్బులు ఎక్కడి నుంచో ఎక్కడికి మూవ్ చేశారంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అక్కడ వస్తుంది. క్రిమినల్ కేసు, సివిల్ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఈడీ పనికిరాదు. అయితే అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్లకి ఫారిన్ ఫండింగ్ వచ్చిందేమో అనేటువంటి డౌట్ ఉంది అనే దాంతో పాటుగా 2023లోనే అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఇంటెలిజెన్స్కి ఇలాంటిది ఒక కార్యక్రమం జరగబోతోంది, ఒక కాంట్రవర్సీని తీసుకురాబోతున్నారు అనేటువంటి సమాచారం ఉంది. బట్ వాళ్ళు దే కెప్ట్ సైలెంట్ అనే మాట అమిత్ షా చెప్పారు అనేది అక్కడ ఉన్నటువంటి మఠాలకు చెందినటువంటి అధిపతులు చెప్తున్నారు. అక్కడ కరెక్ట్, మఠాల మీద చాలా మట్టుకు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి వాళ్ళ మీద అటాక్స్ నడుస్తుంది. నేను దీనికన్నా ముందు మనం డిస్కస్ చేశాం. కర్ణాటకలో ఉన్న మఠాలు చాలా పవర్ఫుల్ మఠాలు. మీరు ఎక్కడైనా ఏదైనా వాళ్ళు డిఫరెంట్ సెక్స్ ఉన్నారు, అది లింగాయట్స్ ఉంటారు, బొక్కలిగాస్ ఉంటారు, మిగతా వీరశైవ కమ్యూనిటీ చాలా ఉన్నారు వాళ్ళ దగ్గర. ఇప్పుడు మన ధర్మస్థల కూడా చూస్తున్నాం, వాళ్ళకు కూడా పెద్ద మెడికల్ కాలేజ్ లేదు కానీ హాస్పిటల్ ఉంది వాళ్ళ దగ్గర పెద్దది. చాలా మంది కాలేజీలు నడిపిస్తారు వాళ్ళు. దే ఆర్ జైన్స్ యాక్చువల్లీ, దిగంబర్ జైన్స్. కానీ అట్లాంటి కమ్యూనిటీస్లో కూడా మీరు ఈ ఫారిన్ ఫండింగ్ అనేది ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందండి. మీరు చూడండి, మన దగ్గర ఉన్న తెలుగులో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ని
నేను చిన్నదాన్ని మాట్లాడలేదు. కొన్ని ఛానల్ వాళ్ళు నడిపిస్తున్న యూట్యూబ్ ఛానల్స్ కూడా మీకు వ్యూవర్షిప్ చూస్తే మీకన్నా చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి. కానీ ఎట్లా నడిపిస్తున్నారు, దాన్ని ఎట్లా నడిపిస్తున్నారు అంటే ఆబ్వియస్లీ దెర్ ఇస్ సమ్ ఫండింగ్. కొంతమంది యూట్యూబ్ ఛానల్ సడన్గా వచ్చి లక్షలాది మంది వ్యూస్ తీసుకొస్తున్నారు. ఎట్లా చేస్తారు? ధ్రువ్ రాతికి పెట్టంగానే వస్తాయి. ఎట్లా అంటే మీరు యూట్యూబ్ పే చేస్తున్నారు, మీరు అలోగ్రితం మార్చడానికి వెనక నుంచి యూట్యూబ్ వాళ్ళు చేసేస్తారు. డీప్ స్టేట్ అని మాత్రం దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద డీప్ స్టేట్. ఇప్పుడు అదే అంటున్నారు, మన ఫేక్ బిల్స్ గురించి పార్లమెంటరీ కమిటీ ఒక రికమెండేషన్ ఇచ్చారు. నేను ఇదే పాయింట్ మీద వచ్చారు వాళ్ళు కూడా, దట్ యూ షుడ్ టేక్ కేర్. ఫేక్ న్యూస్ ఎట్లా అయిపోతుందంటే డ్యామేజ్ అయిన తర్వాత ధర్మస్థల అది మీరు ఎంత చెప్పినా కానీ ఆ పాత న్యూస్ ఇప్పుడు కూడా మీకు గుర్తుంటుంది. ఓకే, ఎంతోమంది మహిళల్ని ఆడవాళ్ళని చంపేసి బరీ చేశారని చెప్పి ఆ న్యూస్ ఎప్పుడు పోదు. మీరు అల్ జజీరా బ్రాడ్కాస్ట్ చేసిన న్యూస్ ఇప్పుడు కూడా అల్ జజీరాలో ఉంది. దే హ్యావ్ నాట్ విత్డ్రాన్ ఇట్. ఎవరు అల్ జజీరాని తీసుకొచ్చారు? ధర్మస్థల లాంటి ప్లేస్కి ఎవడో తీసుకొచ్చాడు. కేరళ నుంచి వచ్చిన మీడియా వాళ్ళు ఎందుకు చేశారని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. యూట్యూబర్స్ కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి. ఇదంతా ఒక ఈకో సిస్టమ్ ఉంది కవిత గారు. ఆ ఈకో సిస్టమ్ లోపలని బిల్డప్ ఇస్తారు వీళ్ళు. మణిపూర్ అయిపోయిందా, మణిపూర్ నుంచి మారిపోయారు, ధర్మస్థలాకి వచ్చారు. నెక్స్ట్ రేపు ఇంకో టార్గెట్ ఉంటుంది. బహుశా ఎవరో చెప్పారు తిరుమల ఉండొచ్చు అని. ఉండొచ్చు, చెప్పలేము. ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. మీరు శబరిమల చేశారు, మీరు పద్మనాభ స్వామి చేశారు దానికన్నా ముందు. ఇది హిందూ ఇన్స్టిట్యూషన్స్ మీద దాడి. అదే టైంలో మీరు చూడండి, ఒక్క క్రిస్టియన్ ఒక ముస్లిం ఇన్స్టిట్యూషన్ మీద ఇవ్వాలి దాకా ఎవరైనా, అఫ్కోర్స్ అజ్మేర్ మనకు తెలుసు, అజ్మేర్ రేప్ కేసు గురించి అక్కడ చిస్తీ వాళ్ళ ఫ్యామిలీ దాని నుంచి కొంతమంది ఇన్వాల్వ్ అయింది ఉన్నారు, లేదంటున్నారు. మిగతా వాళ్ళు కొంత ఇన్వాల్వ్ అయ్యని చెప్పి క్రిమినల్ కేసు కూడా ఉంది, చాలామంది అరెస్ట్ కూడా చేశారు దాంట్లో. కానీ ఆ కేసు కూడా చూడండి ఎక్కడికి వెళ్ళకుండా క్వైట్ అయిపోయింది ఆ కేసు. ఇప్పుడు ఎవరి దగ్గర న్యూస్ లేదు ఆ కేసు గురించి. అదే టైంలో హిందూ ధర్మస్థలాల మీద ఏదైనా జరిగితే, చిన్న ఒక స్వామి కటారా కానీ మిగతా ఎక్కడైనా ప్లేస్ ఒక చిన్న ప్రాబ్లం జరిగితే దాన్ని పెద్ద బ్లోఅప్ చేసేస్తారు. చూడండి ఏం జరిగింది, ఇది అక్కడ అత్యాచారాలు చేశారు. ఓకే, బాబా రామ్దేవ్ని అటాక్ చేస్తారు. ఎందుకు బాబా రామ్దేవ్ని అటాక్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ ఎందుకంటే ఆ ఈకో సిస్టమ్ ఆయన క్రియేట్ చేశాడు. యోగా అనే కాన్సెప్ట్ క్రియేట్. సరే, ఆయన బిజినెస్ అండి, నాకు దాంతో సంబంధం లేదు. ఆయన టూత్పేస్ట్లు అమ్ముకుంటాడా, చెప్పలు అమ్ముకుంటాడా, నాకు దాంతో సంబంధం లేదు. కానీ మీరు అటాక్ చేస్తున్నది ఇండివిజువల్ని, నాట్ ద ప్రోడక్ట్. అది మర్చిపోకూడదు. మీరు చెప్పండి, ఆయన అమ్మే ప్రోడక్ట్ బాగాలేదని చెప్పండి. ఇదే సుప్రీంకోర్టు ఆయన్ని చాలాసార్లు క్రిటిసైజ్ చేశారు. మీరు ఎందుకు ఇంత క్యూర్ ఇస్తున్నారు, మీరు ఎందుకు చెప్తున్నారు మీరు క్యాన్సర్ క్యూర్ చేస్తారని చెప్పి, కోవిడ్ క్యూర్ చేస్తారని చెప్పి. మన దగ్గర మదర్ టెరీసాని సెయింట్గా డిక్లేర్ చేస్తుంది అప్పుడు పోప్. దానికి ఒక సర్టిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మీరు మిరకల్స్ చూపించాలి, ఆమె చేసిన మిరకల్స్ ఏమేమి చేశారు దాంట్లో. దానికి డెవిల్స్ అడ్వకేట్ అని ఒక లాయర్ ఉంటాడు, ఆయన దాన్ని కౌంటర్ చేస్తాడు. దానికోసం మనం ఎప్పుడైనా మాట్లాడుతుంది, ఐఎమ్ గోయింగ్ టు బి డెవిల్స్ అడ్వకేట్ అంటే మీరు ఏం చెప్పినా కానీ నేను తప్పు పడతాను దాంట్లో. ఏం చెప్పారు? ఆమెకు లెప్రసీ పేషెంట్ ఇట్లా ముట్టిందంట, లెప్రసీ వెళ్ళిపోయిందంట బాడీ నుంచి. అప్పుడు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అది ఎందుకు క్వశ్చన్ చేయలేదండి? బాబా రామ్దేవ్ దొరికాడా మీకు? ఆయన చేసిన లాజిక్ అలాగుంటుంది, అది నో ప్రాబ్లం, ఐ డోంట్ డిస్ప్యూట్ ఇట్. ఇప్పుడు మీరు ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆఫ్ ఆయుర్వేదాన్ని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా అలోపతిక్ డాక్టర్స్ గారు వెళ్తే చెప్తారు ఆయుర్వేద వాడొద్దంటారు. మీ అలోపతి వచ్చాక ఎప్పుడో సంవత్సరాల ముందు ఆయుర్వేద ఉండే మన దగ్గర. సరే, దాంట్లో ఉన్న లోపాలు ఉండొచ్చు, లెడ్ ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది అని చెప్పుకుంటారు వీళ్ళు. కానీ ఆయుర్వేద ఇప్పుడు కూడా బిలీవ్ చేస్తున్న చాలామంది. నేను వచ్చేది కేరళ నుంచి. కేరళలో కోటకెల్ ఇస్ ద ఫౌండేషన్ ఆయుర్వేద. అక్కడి నుంచి మొదలైంది. మన దగ్గర సర్జరీ చేస్తున్న సుశిష్ట ఉన్నారు ఫస్టే. వీ డోంట్ హ్యావ్ ఎ స్టాచ్యూ. మన దగ్గర ఇండియాలో లేదు. ఇక్కడ ఫ్రెంచ్ ఎక్కడో హాస్పిటల్లో ఏదో ఇన్స్టిట్యూషన్ కనిపించింది నాకు మొన్న ఫోటో. సో మన దగ్గర చేసిన పనులు, మన దగ్గర చేసిన మ్యాథమెటిక్స్ సొల్యూషన్స్ కానీ, మన దగ్గర చేసిన ఫిజిక్స్ సొల్యూషన్స్ కానీ, మన దగ్గర చేసిన జంతర్ మంతర్ కానివ్వండి, మన దగ్గర ఉన్న శృంగేరి కానివ్వండి, మన దగ్గర ఉన్న పద్మనాభ స్వామి కానివ్వండి, మనం అన్నీ పట్టించుకోం. కానీ ఇట్లాంటి మిగతా రిలీజియన్స్ మీద ఏం జరగకుండా హిందూ రిలీజియన్స్ మీద అయినా వచ్చేస్తే అప్పుడు ఇమ్మీడియట్గా చూడండి, రాజులు తీసుకొచ్చి ఇంత డబ్బులు పెట్టుకున్నారు పద్మనాభ స్వామి టెంపుల్, ఇదంతా హాస్పిటల్ కట్టొచ్చు కదా, టాయిలెట్ కట్టచ్చు. రామ్ జన్మభూమి చెప్పారు కదా, ఎందుకు గుడి కట్టారు, టాయిలెట్ కట్టచ్చు కదా అని చెప్పి. నేను అది ఇంకో ప్లేస్లో కూడా అడగచ్చు, చాలా ప్లేస్లో అడగచ్చు, అక్కడ కూడా టాయిలెట్ కట్టొచ్చా అని అడుగుతాను. అప్పుడు ఏమంటారు? పేర్లు తీసుకొని కానీ ఆబ్వియస్లీ. సో పద్మనాభ స్వామి గుడిలో ఉన్న డబ్బులు రాజు తీసుకొచ్చి పద్మనాభ స్వామి గుడిలో పెట్టారు. 8 చేంబర్లో 9 చేంబర్లో ఉంది డబ్బు, చాలా ఉన్నాయి. లాకర్ ఉంది, ఇంకా ఇప్పుడు కూడా ఓపెన్ చేయలేదు చాలా మటుకు, 5-6 ఇంకా ఓపెనే కాలేదు. అదే టైం నిజాం ఏం చేశారండి? ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజి జమీందారులతో తీసుకొని అన్ని 16 డిస్ట్రిక్ట్లో 16 ఈ ప్లేసెస్ క్రియేట్ చేసి అక్కడున్న మొత్తం డబ్బులు గుంజుకొని, ఆయన సొంతం డబ్బులే లేదు, ఆయన పని ఏం చేయట్లేదు. ఆయన ప్రజల దగ్గర నుంచి డబ్బులు గుంజుకొని రోల్స్ రాయిస్ కార్లు తీసుకొని డైమండ్లు కొని
పెద్ద సలాజంగ్ మ్యూజియం పెట్టుకున్నారు, మంచిదే, మంచి పని చేస్తారు సలాజంగ్, చాలామంది టూరిస్టులు వస్తారు. కానీ ఆ డబ్బులు ఎవరిది? ప్రజల డబ్బులు. అది మర్చిపోకూడదు మనం. అదే టైంలో మనం చూస్తాం దానికన్నా ముందు డైమండ్ తీసుకొచ్చి, జేకబ్ డైమండ్ ఉంది ఆయన దగ్గర, 400 కోట్లు. 400 కోట్లు ఎవరిదండి? ప్రజల దగ్గర నుంచి గుంజుకున్నారు, పేదోళ్ళ దగ్గర నుంచి గుంజుకున్నారు మీరు. యు ఆర్ ఇంపోర్ట్ ఫ్రమ్ పర్షియా. సరే, సపరేట్ స్టోరీ. కానీ దాని గురించి మాట్లాడు. సురేష్ గారు కమ్యూనల్ అయిపోయారు. ఐఎమ్ ప్రిపేర్డ్ టు ఛాలెంజ్ హిస్టరీ టు హిస్టరీ. మనం ఛాలెంజ్ చేద్దాం. ఒక మదర్ టెరిసా కేసు ఒకటి చెప్పాను మీకు. అట్లాంటి చాలా ఉన్నాయి. వాళ్ళ దాంట్లో వచ్చినప్పుడు సైంటిఫిక్ ప్రూఫ్ అక్కర్లేదు. బాబా రామ్దేవ్ చేస్తే ప్రాబ్లం అవుతుంది. ధర్మస్థల ప్రాబ్లం అలిగేషన్ చేయగానే వస్తుంది. సిస్టర్ అభియాని కేరళలో చంపినప్పుడు ఒక నన్ అండ్ 2 ఫాదర్స్ని ప్రాసిక్యూట్ చేశారు. ఆ కేసు ఇప్పుడు కూడా ఎక్కడో ఏదో కోర్టులో స్టే ఆర్డర్లో పడింది. చంపేశారని చెప్పి ప్రూవ్ చేశారు కరెక్ట్గా సిస్టర్ అభియాని. ఎన్నో సంవత్సరాలు నడిచింది ఆ కేసు. అది ఆమె షీ సా సంథింగ్ విచ్ నాట్ సపోజ్ టు సీ అని చెప్పి సిస్టర్ అభియా కేసు చాలా ఉన్నాయండి అట్లాంటిది. కానీ అట్లా చెప్పుకుంటూ పోతే మళ్ళీ మేము కమ్యూనల్ అయిపోతాం. ఆ కేసులో ఎవరు మాట్లాడరు, నేషనల్ మీడియా అక్కడికి వెళ్ళారు, ఏం చేయరు. సో డెఫినెట్లీ ఇప్పుడు మద్రసాల గురించి చాలా మటుకు మనం విన్నాం, అక్కడ జరిగింది ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటి అని. కానీ దాని గురించి ఎవరైనా మాట్లాడతారో? ఎవరు మాట్లాడరు. అదంతా అండర్ ద కార్పెట్. సో డెఫినెట్గా ఈ జరిగిన ఈ కాంట్రవర్సీలో సిద్ధరామయ్య గారికి పొలిటికల్గా హీ విల్ హావ్ టు పే హెవీ ప్రైస్. ఇక్కడ కాదు, కర్ణాటక కాదు, ఆయన కర్ణాటకలో 10 ఓట్లు ఎక్కువ రావచ్చు, కానీ నార్త్ ఇండియాలో ఆయనకు పెద్ద డబ్బు, ఎస్పెషల్లీ మహారాష్ట్రలో ఆయన అసలు అక్కడ రానియరు. అది జరగబోతుంది ఇప్పుడు డెఫినెట్గా. ఆయన పేరు మార్చకపోతే, రిటర్న్ ఒరిజినల్ తీసుకురాకపోతే డెఫినెట్లీ కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు ఖండించాల్సి వస్తుంది అనమాట. ఆయన్ని పేరు మార్చాలని చెప్పి డిమాండ్ చేయాల్సి వస్తుంది. సార్, ఇప్పుడు ఎలక్షన్స్ రావడానికి ఇంకా టైం ఉంది. యూజువల్గా ఉండేటువంటి ఒక అబ్జర్వేషన్ ఏంటంటే ఈ కాలంలో అయినవన్నీ మర్చిపోతారు. కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో ఏదైతే ఉంటుందో అప్పుడు వచ్చేటువంటి పాపప్ అయ్యేటువంటి సమస్యలో లేకుంటే పోల్ మేనేజ్మెంట్ దాని మీద మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటుంది అంటారు కదా, ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారంటారా ఈ లాంగ్ రన్లో అయినవన్నీ? ఎప్పుడైనా పబ్లిక్ మెమరీ ఇస్ వెరీ షార్ట్ అంటారు ఇండియాలో. అవును, వారం ముందు నడిచిందే గుర్తుంటుంది మీకు. ధర్మస్థల మీ 6 నెలల తర్వాత మీద అడిగితే ఎక్కడ ధర్మస్థల అంటారు చాలామంది. మీలాంటి మీడియాలో ఉన్నారు, నాలాంటి మీడియాలో ఉన్నారు, మనం గుర్తుపెట్టుకుంటాం. కానీ నార్మల్ పీపుల్ని అడిగితే అది ఎక్కడ, ఏంటి, ఎప్పుడు జరిగింది, నాకు తెలియదే, మర్చిపోయాను నేను, కొంచెం నాకు లింక్ పంపిస్తారా అంటారు. కానీ ఇప్పుడున్న ఏజ్లో, కమ్యూనికేషన్ ఏజ్లో రిమైండ్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే మన అమెరికన్ ఎలక్షన్స్ చూస్తాం. మనకు అమెరికాలో ఎలక్షన్ అక్కడ ఇక్కడ తిప్పేది అక్కడ ఉన్న టెలివిజన్ క్యాంపెయిన్స్. బిలియన్స్ ఖర్చు పెడతారు, మిలియన్స్ టెలివిజన్ క్యాంపెయిన్. వాళ్ళు మనలాగా పోస్టర్లు, ఫ్లెక్స్లు, గిక్స్లు ఏం కొట్టరు, టెలివిజన్ మీద నడుస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంచెం ఎడ్యుకేషన్ హయ్యర్ లెవెల్ ఉన్నప్పుడు చాలామంది టీవీలో వస్తున్న క్యాంపెయిన్స్ చూస్తారు. అది ట్రంప్ బైడెన్ మీద, కమలా హ్యారిస్ ఏమో వ్యాన్స్ మీద, అన్ని ఆరోపణలు అక్కడ నడుస్తూనే ఉంటుంది. ఈవెన్ సూపర్ బౌల్లో పెడతారు యాడ్స్. అంత వాళ్ళ ఎంత మిలియన్స్ ఖర్చు పెడతారు వాళ్ళు. సో మన దగ్గర కూడా ఇప్పుడున్న పొలిటికల్ పార్టీస్, నేను కొంత పార్టీస్ని అప్పుడప్పుడు ఒక పార్టీని అడ్వైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అడుగుతారు మేమేం చేయాలని అడిగారు. ఇప్పుడు కాదు, 2019 ఎలక్షన్లో. అప్పుడు నేను చెప్పాను, ఏం చేయక్కర్లేదు, మీరు చేసిన మంచి పని చెప్పండి వెళ్ళి పబ్లిక్కి, చాలు. అది కావాలంటే ఎలక్షన్ కన్నా 15 రోజుల ముందో, 1 నెల ముందో ఎప్పుడైనా గుర్తు చేయండి ఒకసారి, చాలు. నాకు ఈ స్కీమ్ ఉండే, మోదీ గారు ఈ స్కీమ్ ఇచ్చింది నాకు, నేను ముద్రా లోన్లో కుట్టు మిషన్ కొనుక్కున్నాను, చాలు, మీ క్యాంపెయిన్ అయిపోతుంది. ఎవరు ధర్మస్థల కానీ మిగతా కానీ ఏం చెప్పక్కర్లేదు, నెగటివ్ న్యూస్తో నడవక్కర్లేదు మనం. ఆ టైంలో యూఆర్ టాక్ అబౌట్ పాజిటివ్. మన ఇండియాలో ఏంటంటే నెగటివ్ న్యూస్ సెల్స్ మోర్ అన్నమాట. పాజిటివ్ న్యూస్ మాట్లాడగానే రామ్ జన్మభూమి వచ్చి రాముడు గుడి కట్టాము కానీ ఎందుకు కట్టారు, అక్కడ టాయిలెట్ కట్టొచ్చు కదా, లైబ్రరీ కట్టొచ్చు కదా, మీరు బడి కట్టొచ్చు కదా, బాబరీ స్ట్రక్చర్ని డెమాలిష్ చేశారు కదా. అరే బాబర్ చేసినప్పుడు మీకు ప్రాబ్లం లేకుండే, మోదీ గారు 150 సంవత్సరాల తర్వాత కేసు కలిసి తీసుకున్నప్పుడు అప్పుడు మీకు ప్రాబ్లం వచ్చిందా? అప్పుడు జడ్జి మీద ఆరోపణలు, జడ్జి కావాలని చేశాడు, జడ్జి ఏమో పోస్టింగ్ కోసం చేశాడు, అంతా అది. సో ఒక హిందూ కమ్యూనిటీ భారతదేశంలో అపాలజెటిక్ అయిపోయారు, వేరే ఏ దేశంలో లేదు. మీరు క్రిస్టియానిటీ ఉన్న కంట్రీస్కి వెళ్ళండి, ఎక్కడైనా యూరోప్ కానివ్వండి, యూఎస్ కానివ్వండి, వాళ్ళ మెజారిటీ కమ్యూనిటీ ఏం చెప్తారో అదే వినాల్సింది. ఆలోచించండి. ట్రంప్ ఇవాళ ఒక కాంట్రాసెప్టివ్స్ గోడౌన్, పెద్ద గోడౌన్, యూఎస్ఏలో తీసుకున్న గోడౌన్ ఎక్కడో యూరోప్లో అక్కడ ఉంది, దాన్ని మొత్తం తగలబెట్టారు, ఇవాళ డిస్ట్రాయ్ చేశారు దాంట్లో ఉన్న ప్రోడక్ట్స్ అంతా. ఆలోచించండి. ఎందుకంటే క్రిస్టియన్ వే కాంట్రాసెప్టివ్స్ యూజ్ చేయకూడదు, అబార్షన్ చేయకూడదు అని చెప్పి. సో వాళ్ళ అదే టైం మీరు ఇండియాలో ట్రై చేసి చూడండి, మనం కంప్లీట్ కమ్యూనల్ అయిపోతే. యూఎస్ సెక్యులర్గా ఉన్నారు, వెళ్ళి దీని గురించి మాట్లాడతారు. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, నాతో ఉన్న కొంచెం సీనియర్స్ ఉన్నారు, వాళ్ళ పేరు దీంట్లో తీసుకోక్కర్లేదు కానీ అందరికి అర్థమైపోతుంది. వాళ్ళు కూడా ఉన్నారు ఈ దీంట్లో, ఈ క్యాంపెయిన్లో, సేయింగ్ దట్ హిందువులు కూడా అధికారం ఉంది ఈ దేశంలో. ఓకే,
హిందువులు అని చెప్పి అపాలజెటిక్గా ఉండక్కర్లేదు మీరు. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ. ఎందుకంటే మీరు హైదరాబాద్ హిస్టరీ చూస్తే తెలుస్తుంది మీకు, ఇక్కడ ఉన్న చాలా మట్టుకు ముస్లిమ్స్ని, ఇప్పుడున్న ముస్లిమ్స్ని హరిజన్స్ కన్వర్ట్ చేసిన ముస్లిమ్స్ వాళ్ళందరూ. రికార్డ్స్లో ఉంది, ఏదో ఇది కాదు, పేరుతో సహా డాక్టర్ భాస్కర్ యోగి గారు రాసిన బుక్ ఉంది, దాంట్లో డీటెయిల్గా ఉంది ఎక్కడ ఏం జరిగింది ఏ రోజు అని చెప్పేసి. సో వీళ్ళది 4 generations ముందు రికార్డ్ చేయమని చెప్పండి, తెలిసిపోతుంది. వాళ్ళ ఫాదర్ పేరు అంజయ్యానో పుల్లయ్యానో ఉంటుంది, ఇప్పుడు రహీం ఖాన్ అది ఇదని నడుస్తుంటాడు. సో మీరు మార్చారు మతం, అది మీ ప్రాబ్లం. మీరు తుపాకీ పెట్టి మిమ్మల్ని మతం మార్చారంటే అది ఇంకోటి. కానీ మీరు హిందువుల మీద వచ్చి పడకండి. మేము మా రిలీజన్ చాలా పీస్ఫుల్గా నడిపించుకుంటాం, మాకు ఎవరు ప్రాబ్లం లేదు, మేము వెళ్ళి ఎవరు తలగోయలేదు, మేము ఎవరు నేను చంపలేదు. వీఆర్ వెరీ వెరీ క్వైట్ కమ్యూనిటీ. కానీ వచ్చి పుల్లలు పెట్టకండి అంతే, దట్ ఈస్ ఓన్లీ రిక్వెస్ట్. సో సిద్ధరామయ్య గారు కానివ్వండి, డికే శివకుమార్ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, శివాజీ మెట్రో స్టేషన్ కానీ ఉండేయండి. శివాజీ ఈజ్ అ లెజెండరీ వారియర్, అది మనం మర్చిపోకూడదు. అది హిస్టరీ ఎప్పుడు చెప్తారు, హిస్టరీ షుడ్ నెవర్ బి ఫర్గాటన్. ఎగ్జాక్ట్లీ అది ఎందుకంటే హిస్టరీ మర్చిపోయిన వాళ్ళు మళ్ళీ అదే హిస్టరీ తిరిగి వస్తుంది ఒకసారి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. Yes, sir. Thank you so much, sir. Thank you. Thank you, sir. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.